ఇందూరుకు అరుదైన రాడర్ వ్యవస్థ రానుంది. వాతావరణ పరిస్థితులను శాస్త్రీయ ఖచ్చితత్వంతో నిర్ధారించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం నిజామాబాద్ సొంతం కాబోతోంది. ఇప్పటి వరకు తెలంగాణ మొత్తం మీద హైదరాబాద్లో మాత్రమే వాతావరణ శాఖకు సంబంధించిన రాడర్ వ్యవస్థ ఉంది. ఇప్పుడు హైదరాబాద్కు మించిన అప్డేషన్తో కూడిన నవతరం సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన రాడర్ వ్యవస్థ వల్ల ఇందూరుకు వాతావరణ శాఖ కార్యకలాపాలకు ప్రత్యేక హోదా సొంతం కాబోతోంది. నిజామాబాద్ జిల్లాలో నెలకొల్పే అత్యాధునిక రాడర్ ఇన్స్టాలేషన్ కోసం అవసరమైన చర్యలు కూడా పూర్తయ్యాయి. ఈ వ్యవస్థను నెలకొల్పడానికి నిజామాబాద్ నగరానికి సమీపంలోని గుండారం గ్రామ పొలిమేరలో ఎకరం స్థలాన్ని పరిశీలించింది జిల్లా యంత్రాంగం. భూ కేటాయింపునకు సంబంధించిన ప్రక్రియ పూర్తయింది. కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో గుండారం రాడర్ వ్యవస్థ వల్ల ఉమ్మడి నిజామాబాద్తో పాటు కొన్ని పొరుగు జిల్లాలకు కూడా ఖచ్చితత్వంతో కూడిన వాతావరణ సమాచారం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ వాతావరణ రాడర్ పరిధి 150 కిలోమీటర్లుగా ఉంది. అయితే నిజామాబాద్ రాడర్ వ్యవస్థ ద్వారా వాతావరణ నమోదు పరిధి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు నిజామాబాద్లో రోడ్డు భవనాల శాఖ ఆఫీస్ ఆవరణంలో వాతావరణ శాఖ ఆధ్వర్యంలో నమోదు పరికరాలు ఉన్నాయి. వర్షం నమోదులో పాటు వాతావరణ పరిస్థితులను అంచనా వేస్తోంది ఈ కేంద్రం. అయితే మోసం యాప్ ద్వారా వాతావరణ పరిస్థితులను తెలుసుకుంటోంది రైతాంగం. త్వరలో ఏర్పాటు కానున్న రాడర్ వల్ల పిడుగులు, వడగళ్లు వంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులపై ముందస్తు సమాచారం ఇందూరు ప్రజల ముంగిట్లోకి రాబోతోంది. వాతావరణ శాఖ నుంచి కొత్త బిల్డింగ్ ప్రతిపాదనలు ఎప్పుడు పంపించారు, ఎప్పుడు వచ్చింది? మనకు ఆగస్టు నవంబర్లో ప్రపోజల్ మనకు 1 లైన్ అకౌంట్ మనకు టేక్ ఓవర్ అయిపోయింది గుండారం విలేజ్ దగ్గర. సో దానికోసం మనకు రాడారు, మన విండ్ ప్రొఫైల్, మన రేడియోస్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా రాబోతున్నాయి. సుమారు ఎంత కాస్ట్ అనుకుంటున్నారు? బిల్డింగ్ కాస్ట్ కానీ అది ఎస్టిమేషన్, ఇంకా దాని డీటెయిల్స్ తెలివాయి. ఇవన్నీ ప్రపోజల్ మిషన్ మోసం కింద ఇవి మనకు అలాట్ అయినాయి అన్నట్టు. ఎక్కడెక్కడ అయినాయండి ఈ స్టేట్లో? మన నిజామాబాద్ ఒకటి అలాట్ అయినాయి, మిగతా ఆంధ్రలో 2, ఆల్ ఇండియా లెవెల్లో మొత్తం కొంచెం స్టేషన్స్లో అలాట్ అయినాయి. మనకు తెలిసిన తెలంగాణలో మాత్రం నిజామాబాద్. సుమారు ఇప్పుడు కొత్త బిల్డింగ్ ఎప్పుడు ప్రారంభమైంది అనుకుంటున్నారు? అంటే మనకి ఇంకా డేట్ పర్టికులర్గా తెలియదు. అంటే ప్రపోజల్స్ పంపినాము, అది ఎస్టిమేషన్ అవన్నీ తర్వాత తెలుస్తాయి. అవి వాళ్ళు మన గవర్నమెంట్ నుంచి, ఐఎండి నుంచి, డీజీ నుంచి, డైరెక్టర్ జనరల్ మెట్రాలజీ నుంచి వాళ్ళు ప్రపోజల్ పంపుతారు. ఇక్కడ సో ఈ ప్లేస్ ఓకే అనేది దాన్ని అంతా ఎస్టిమేషన్ వేసి తర్వాత ఒక తొందరలోనే ఏర్పడుతుంది. రాడార్ వ్యవస్థ రావడం అనేది మన జిల్లాకి ఏ రకంగా ప్రయోజనకరం? ఈ అగ్రికల్చర్ కదా మనకి సెమీ అరిడ్, సో మనకి ఏంటంటే నౌ కాస్టింగ్ ఇవి చాలా ఉపయోగపడతాయి. థండర్ స్టార్మ్స్, హెయిల్ స్టార్మ్స్, ఇవన్నీ వ్యవసాయదారులకి మనము ప్రికాషన్గా మనం చెప్పదు. మామూలుగా ఏంటంటే హెయిల్ స్టార్మ్తో పంట నష్టం, ఇప్పుడు అకాల వర్షాలు, ఇవి మనం ఏంటంటే 2-3 అవర్స్ ముందు మనం రాడార్ పిక్చర్ మనకు ఫైండ్ అవుట్ చేసి చెప్పగలం. సో దాంతో మనం ఇవి మనకి ఈ ఏరియాలో ఇవి మెయిన్. తర్వాత మెయిన్ ఏంటంటే కోస్టల్ ఏంటంటే ట్రాపికల్ సైక్లోన్స్ అవి డిటెక్ట్ చేస్తారు. అంటే పిడుగులు, ఎయిర్ స్టోమ్స్, రాళ్ల వర్షం, ఇవన్నీ వర్క్ చేస్తారు. మనం ముందుగానే రాడార్ వ్యవస్థ ఇంతవరకు తెలంగాణ లేదు. అంటే మనకు 150 కిలోమీటర్స్ హైదరాబాద్ రేంజ్ ఉంటుంది, అది కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇంకా ఈ మధ్య ఈ మిషన్ మోషన్లో ఇవన్నీ ఇంకా అభివృద్ధి ఎక్స్పాండ్ హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్స్ వాళ్ళకి చెప్పగలిగి. అయితే అది నిజామాబాద్లోకి వచ్చేస్తుంది 150 సరౌండింగ్ ఏరియా వచ్చేస్తుంది. మనకు క్లియర్ కనబడుతుంది అక్కడ పిక్చర్. కనపడుతుంది, అస్పష్టత ఉంటుంది అన్నమాట. లేదు, అస్పష్టంగా ఉంటుంది, క్లియర్ ఇచ్చేస్తారు. మనకు రాగానే నౌ కాస్టింగ్ మనం ఇష్యూ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఏమన్నా ఏం కాబోతుంది, రాళ్ళ వర్షం, ఇవన్నీ మనకు 3 గంటల వ్యవధితో వ్యాలిడిటీ పీరియడ్ ఉంటుంది. అది నౌ కాస్టింగ్ అన్న. ఇప్పుడు మన ఫోర్కాస్ట్ వేరే, ఒక రోజుకి 2 రోజులకు 3 రోజులకు అలా. ఇది ఏంటంటే 3 గంటలకు దాన్ని అప్డేట్ చేస్తూ పోతుంటాం ఏరియా. ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం ప్రజలకు ఏ రకంగా వాట్సాప్ ద్వారా మెజార్టీ రైతులందరూ చాలా మంది రిజిస్ట్రేషన్ ఉంటాయి. ప్రతి గురువారం మనకు అగ్రికల్చర్ బులెటిన్ కూడా ఉంటుంది హైదరాబాద్ నుంచి. తర్వాత ఈ మన రేడియో, ఆల్ ఇండియా రేడియో ద్వారా, మన దూరదర్శన్, ఈ తర్వాత మన వాట్సాప్ ద్వారా
అంటే వాట్సాప్లో అంటే అట్లా వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, మన ఆన్లైన్లో ఉంటుంది కదా, దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది. కామన్ మ్యాన్కి అర్జెంటుగా వాతావరణం ముందే కావాలి ఇంత ఎండ ఈ రోజుని అనుకోవడం. న్యూస్ పేపర్ అంటే మీరు ఎలా చెప్పగలుగుతారు డైరెక్ట్? మనకు ఆల్ ఇండియా రేడియో కదా దానికి, ఓన్లీ ఫర్ రేడియో. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మీకు వచ్చింది కదా మనకు మీడియా, సోషల్ మీడియా వచ్చింది. సోషల్ మీడియా అంటే మీకు ప్రత్యేకమైన సోషల్ మీడియా లేదు కదా? ఉంది, సోషల్ మీడియా ఉంది. ఫాలోవర్స్ ఉంటారు కదా మా మోసం దానికి. మోసం మీడియా ఐఎండి ఇండియా మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఉంటే అన్నిట్లో ఉంటుంది కదా మన వైపు. ఇప్పుడు దానికి ప్రతి ట్రెండ్ ఇవన్నీ ఉంటాయి కదా, ప్రతి దానికి సోషల్ మీడియాలో ఉంటాయి కదా. అదే మోసం అనే అంటే ఐఎండి ఇండియా మోటార్ అంటే మోసం కదా, ఇండియా మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి అంటే మనకు వచ్చేది కొట్టగా నీకు వచ్చేస్తాయి అక్కడ అన్ని. నీ వెబ్సైట్ ఉంటుంది, 7 days ఫోర్కాస్ట్ ఉంటుంది, 14 days ఫోర్కాస్ట్ ఉంటుంది. లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ ఎప్పుడు మనకు మాన్సూన్స్, సీజనల్ ఫోర్కాస్ట్ ప్రతిదీ. ఇప్పుడు మాన్సూన్ అనుకో 2 times ఫోర్కాస్ట్ చేస్తాం, ఏప్రిల్ అండ్ మే ఎలా ఉండబోతుంది. సో ఇవన్నీ ఉంటాయి, ప్రతిదీ వెబ్సైట్ మీరు కొట్టగానే వచ్చేస్తుంది అక్కడ, ఫ్రెష్ నోట్ వచ్చేస్తుంది అక్కడ. మీరు ఎవరైనా చూసుకోండి. ప్రస్తుతానికి మీరు ఏం జనాభా అందించగలుగుతున్నారు? మనం డైలీ టెంపరేచర్, 8 మన మెట్రాలజికల్ పారామీటర్స్ ఉంటాయి కదా, అప్ టు డేట్, క్లౌడ్ మూమెంట్స్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, ఇవన్నీ మన మెట్రాలజికల్ పారామీటర్స్ అన్ని మనం సెండ్ చేస్తాం. ఏఎంఎస్ చెన్నైకి, పూణేకి, ఢిల్లీకి. సో మొత్తం వరల్డ్ మొత్తం వెళ్ళిపోతుంది మన డేటా అంతా వెళ్ళిపోతుంది. అంటే దానికి ఒక కోడ్ లాంగ్వేజ్ ఉంటుంది సపరేట్గా మనది, దాని ద్వారా అన్ని వెళ్తాయి. ఎంతమంది పని చేస్తున్నారండి ఇక్కడ? ఇప్పుడు నాతోని 5 members. నేను మెట్రాలజిస్ట్ ఏ ప్రతాప్, ఇన్ఛార్జ్ ఈ స్టేషన్కి. అంటే ఆహార వ్యవస్థ వల్ల జరిగే లాభాలు ఇంకేమైనా ఉన్నాయా? ఓన్లీ రైతులు కాదు, ప్రజలకు ప్రతి దానికి. ఇప్పుడు అగ్రికల్చర్ హజార్డ్స్ని మనం కాపాడుకోవచ్చు కదా. అంటే మ్యాక్సిమం ఏంటంటే మనకు దాన్ని మనం ఎలా చెప్పాలంటే, ఇప్పుడు డెట్స్ తక్కువ, అంటే మన పురుగులతో జరుగుతుంటాయి కదా, అలాంటివి కాకుండా మనం చూసుకోవాలి. హజార్డ్స్ జరుగుతుంటాయి కదా, ఇప్పుడు పనికి వెళ్తుంటారు, అక్కడ ఇది వస్తుంది పిడుగుబాటు, ఆ పిడుగుబాటు నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇలాంటి జాగ్రత్తలు మనం తొందరగా చేస్తే మనకు బాగుంటుంది. అది బిల్డింగ్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది? కొత్త బిల్డింగ్ అనేది మాత్రం అంటే ఇది మనం ఇప్పుడే హ్యాండ్ ఓవర్ చేసి పంపించినాం కదా, ప్రపోజల్ రాగానే మనం తెలియజేస్తాం అందరికీ, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది కదా ఉంటుంది కదా. పంపించింది 3 months కదా, రాగానే వచ్చేస్తుంది. మన ప్రపోజల్ ఏంటంటే బడ్జెట్ కదా, అది ఇప్పుడు ప్రతిదీ బడ్జెట్ అంటే అది వాళ్ళ చేతిలో ఉంటుంది కదా, మనం చెప్పలేదు. ప్రభుత్వం అంటే మనకి బిల్డింగ్ ఎంత కన్స్ట్రక్షన్, ఎంత బిల్డింగ్, రాడార్ వ్యవస్థ రావడానికి ఎంత ప్రతిదీ అంటే బిల్డింగ్ వస్తుంది, క్వార్టర్స్ వస్తాయి, ఇన్స్ట్రుమెంట్స్కు రాడార్కి ఇన్స్టలేషన్ కావాలి, దాని కాస్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదా. ఇండియా వైడ్గా రాడార్ వ్యవస్థ అంటే మన సెంట్రల్ బడ్జెట్లో ఎక్కడెక్కడ శాంక్షన్ అయింది అంటే అవి పేర్లు లీస్ట్ ఉంది పెద్దది. అందులో ప్రపోజల్ మన నిజామాబాద్ ఉంది. తర్వాత నాకు తెలిసిన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, బాపట్ల 2 ఉన్నాయి. కాకినాడ ఎగ్జాక్ట్గా కాకినాడ. తెలంగాణ మాత్రం ఖచ్చితంగా నిజామాబాద్.